రామచంద్ర వాసుదేవ్ మన్మాడులో ఆర్ఎంఎస్లో పనిచేయుచున్నప్పుడు సాయి భక్తుడైన కాకాసాహెబ్ దీక్షిత్ కూడా మన్మాడ్‌లోనే ఉండెను. ఒక రోజున దీక్షిత్ రామచంద్ర దేవుతో బాబా నన్ను షిరిడీకి రమ్మని పిలుస్తూ ఉండుటచే నేను షిరిడీ వెళ్ళుటకు ప్రయాణమగుచున్నాను అని చెప్పెను. అప్పుడు రామచంద్ర వాసుదేవ్, అదేమిటి, సాయిబాబా ఇప్పుడు సజీవులు కాదు కదా, రమ్మని మిమ్ము పిలుచుటేమి అని రామచంద్ర వాసుదేవ్ దీక్షిత్‌ని అడిగాడు. అప్పుడు దీక్షిత్ బాబా ఫోటో ఒకటి రామచంద్రదేవుకిస్తూ, మీరు షిరిడీ వస్తే అది తెలుస్తుంది అన్నారు. ఇది జరిగిన తర్వాత బాబా రామచంద్ర వాసుదేవ్‌కి స్వప్న దర్శనమిచ్చి అతని భార్య ఆరోగ్యాన్ని చేకూర్చారు. ఇతనికి ఉద్యోగంలో ప్రమోషన్ కూడా లభించింది. ఇలా ఉండగా ఒకరోజు బాబా అతనికి స్వప్న దర్శనమిచ్చి, నాకు రూ. 53 భిక్ష ఇవ్వు అని కోరారు. ఆ స్వప్నమును గురించి హేమాడ్ పంత్‌కు రామచంద్ర చెప్పగా, అప్పుడు హేమాడ్ పంత్, నిన్ను బాబా అడిగింది రొక్కం కాదు, 53 అధ్యాయములు గల గురు చరిత్ర. నీవు ఆ చరిత్ర చదవమని చెప్పగా అతను హేమాడ్ పంత్ చెప్పినట్లే చదివాడు. సజీవుడు కాని శ్రీ సాయిబాబా రమ్మని చెప్పుట ఏమని ప్రశ్నించిన రామచంద్ర వాసుదేవ్‌కు బాబా చెప్పి గురు చరిత్రను పారాయణ చేయించెను. కనుక బాబా లేడు అని అనరాదు. ఎన్నో నిదర్శనాలను చదివినా కూడా మారినవారు మాయకు పూర్తిగా లోబడి ఉండువారే. నేను సమాధి చెందిన నా సమాధి నుండి నా మానస శరీరం మాట్లాడును